మరో అంతర్జాతీయ వేడుకకు విశాఖ వేదిక అయింది. మిలాన్ 2024 కార్యక్రమాన్ని నేటి నుంచి విశాఖ వేదికగా ప్రారంభించారు. ఇక నేటి నుంచి 27 వరకు కూడా మిలాన్ 2024 జరగనుంది. ఈ వేడుకకు 50 దేశాలకు చెందిన నావీ అధికారులు, ప్రముఖులు, సిబ్బంది పాల్గొనున్నారు. అయితే ఈ వేడుకలకు పలు దేశాలకు చెందిన 15 యుద్ధ నౌకలు, ఇండియన్ నావీకి చెందిన 20 షిప్లు, విక్రమాదిత్యతో పాటు MiG-29K P-8I ఎయిర్ క్రాఫ్ట్లు కూడా పాల్గొంటున్నట్లు నావీ అధికారులు తెలిపారు. మరో అంతర్జాతీయ వేడుకకు విశాఖ వేదిక అయింది. మిలాన్ 2024 కార్యక్రమాన్ని నేటి నుంచి విశాఖ వేదికగా ప్రారంభించనున్నారు. వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. ఈ రోజు విశాఖపట్నంలో మిలాన్ పేరుతోటి నావీ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇది 27 వరకు కూడా వారం రోజుల పాటు ప్రజలకి వినోదం పంచుతుంది. సుమారు 50 దేశాల నుంచి నావీకి సంబంధించినటువంటి అలా యుద్ధానికి సంబంధించినటువంటి సైనికులకు సంబంధించినటువంటి ఈ మొత్తం షిప్లు కానీ లేదంటే విమానాలు కానీ విన్యాసాలను అయితే ఇక్కడ ఇప్పటికే రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 27 వరకు కూడా ప్రదర్శన అయితే జరుగుతుంది. అంటే ఈ దేశాల్లో 50 దేశాల్లో ఉన్నటువంటి సైనిక సంపద అంటే దేశాన్ని కాపాడుకునేందుకు సైనిక సంబంధించినటువంటి విన్యాసాలను అయితే ప్రదర్శించడం అంటే అంటే ఈ కూటమికి సంబంధించి 50 దేశాల స్నేహపూర్వకమైనటువంటి కూటమి అంతా కూడా తమ దేశాల యొక్క సైనిక వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ విధంగా యుద్ధం చేయబోతుంది, అవసరమైనప్పుడు ఏ రకంగా తమ ప్రజలను కాపాడుకోగలుగుతాం, తమ శక్తిని తెలియజేసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని చెప్పాలి. మిలాన్ పేరుతోటి విశాఖలో ఇప్పుడు ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమానికి అయితే రాష్ట్రపతి, గవర్నర్, నెక్స్ట్ ఏంటంటే సీఎం జగన్ కూడా ఇక్కడికి చేయనున్నారు. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే నావీ ఇక్కడ చేసింది. దీనివల్ల ఏంటంటే విశాఖలో ప్రత్యేక ఆంక్షలు అయితే ఇప్పటికే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆందోళనకర విషయాలు జరగకుండా ఆంక్షలు అయితే పోలీసులు విధించారు. అదేవిధంగా బీచ్ రోడ్ లో ప్రజలు కొన్ని ఆంక్షలు అయితే విధించారు. హారన్లు అవి ఉపయోగించకుండా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రద్దీ లేకుండా చూసే విధంగా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. కొన్ని ట్రాఫిక్ నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా ప్రజలు వీక్షించేందుకు బీచ్ రోడ్ లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే రిహార్సల్స్ జరిగాయి. హెలికాప్టర్లు, అదేవిధంగా గ్లైడర్స్, తర్వాత ఏంటంటే షిప్పుల నుంచి అంటే స్పీడ్ బోట్స్ ఇలాంటివన్నీ కూడా విన్యాసాలు అయితే చేస్తుండడం జరిగింది. రిహార్సల్స్ కూడా చేయడం జరిగింది. 50 దేశాల నుంచి ఎప్పుడు మనం చూడనటువంటి ఈ యుద్ధ సంపద వ్యవస్థ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏ రకంగా యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకంగా తమ దేశాలను కాపాడుకుంటారనే అంశాలపై పూర్తిగా సైనికులు ఇక్కడ మనకి ప్రదర్శన అయితే చేపడతారు. ఈ తరహా ప్రదర్శనలో కొన్ని దేశాల కూటములు కలిసి అడపదడప మనం విశాఖలో సముద్ర తీరం ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ప్రజలు చూడడం, ప్రజలకు కూడా ఒక అవగాహన యుద్ధం సమయంలో ఏ విధంగా ఉండాలి అనే విషయం కూడా వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.